తర్వాత ఈయన ఇప్పుడు కొత్తగా హెలికాప్టర్ ఏదో వచ్చిందట చేతక్ హెలికాప్టర్. ఎలాంటి అంటే కొంచెం వ్యతిరేకంగా ఉన్నా సరే ప్రతికూలంగా ఉన్న వాతావరణం అది బాగా సానుకూలంగా ఉంది. అందుకే 3 గంటల్లో 3 జిల్లాలు తిరిగేశారని. అది ఒక రకంగా బాబు గారు ఉన్నారు కాబట్టి ఇలా చేయగలిగారు అనేది టీడీపీ చేసుకుంటున్న క్లెయిమ్. ఎలా అంటే చూడాలి? బేసిక్‌గా చంద్రబాబు గారికి ఎప్పుడూ గూడా ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రచారం ఎక్కువే చేసుకుంటారు. ఆయన మామూలుగానే హ్మ్. ప్రచారం ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడైనా ప్రచారం ఎక్కువ చేసుకుంటారు. సింపుల్ ప్రజలకి నేనున్నానన్నటువంటి భరోసా ఇవ్వడం అనేటటువంటిది మంచి పని. ఎట్ ద సేమ్ టైమ్ హ్మ్. అతి ప్రచారం గూడా మంచిది గాదు. కానీ వాళ్ళకి అతి ప్రచారమే పనికొచ్చింది టీడీపీ వరకు. ఎందుకంటే ఇప్పుడు హ్మ్. ఫీల్డ్‌లో జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి పైనుంచి మానిటర్ చేయాలి తప్పించి పద్దాక పదే పదే సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళు అక్కడ హ్మ్. ఫీల్డ్‌లో పని చేస్తారా? వీళ్ళతో రివ్యూలో మాట్లాడుతుంటారా? అదే వీళ్ళకి ఆ గదా! ఫోన్ హ్మ్. కాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లకే సరిపోతా ఉంటుంది. రెండవది హ్మ్. ఇయన్నీ సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియ. జస్ట్ ఎట్లా అంతే ఉందనేది చెయ్యాలి. కనుక్కోవాల. చీఫ్ సెక్రటరీ అవును. మానిటర్ చేయాల. ముఖ్యమంత్రి క్రాస్ హ్మ్. చెక్ చేసుకోవాలి. ప్రెస్‌కి ఇన్ఫార్మ్ చేయాల. కాపోతే బాబు హ్మ్. గారేంటంటే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోకి లాగేసుకుంటారు. ఇప్పుడు ఫీల్డ్‌లో హ్మ్. పనిచేసేటటువంటి మునిసిపాలిటీ, పంచాయతీ, కార్పొరేషను, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ వీళ్ళకి ఇప్పుడేం పనుండదు. ప్రస్తుతానికి పని ఎవరికుంటది? సచివాలయ సిబ్బందికుంటుంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌కుంటది, హ్మ్. ఎస్‌డీఆర్‌ఎఫ్‌కుంటది, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కుంటది, రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కుంటది, మున్సిపల్ డిపార్ట్‌మెంట్‌కుంటది, హ్మ్. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కుంటది, ఆహ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ వీళ్ళు ఉంటారు. వాళ్ళతో 4